ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్. సో ఇక్కడ చూస్తే కనుక నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. కిచెన్కి అండ్ అలానే బాల్కనీకి సంబంధించి అవి ఏంటి, ఎలా ఉన్నాయి అనేది రివ్యూ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవే అనమాట. కొన్ని కిచెన్కి అలానే బాల్కనీకి సంబంధించి అయితే ఆర్డర్ పెట్టుకున్నా. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు 1 బై 1 మీకు చూపిస్తా ఎలా ఉన్నాయనేసి. సో ఫస్ట్ అయితే ఈ స్క్వేర్ టైప్ పాట్స్ అయితే తీసుకున్నా అనమాట. స్క్వేరా రెక్టాంగిల్. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 వచ్చేసి 360 రూపీస్ అయితే పడినాయి. అంటే ఈచ్ పీస్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడిందనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి, కాకపోతే సైజు చిన్నగా ఉన్నాయన్నమాట. చిన్నగా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ పర్వాలేదు. చిన్న చిన్న బాల్కనీస్ ఉండి కొద్దిగా మొక్కలు పెంచుకోవాలి అండ్ అలానే ఆకుకూరలు లాంటివి వేసుకోవాలి కొద్దిగా అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నాకైతే క్వాలిటీ బాగా నచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. ఎంత బాగా చేశారంటే ప్యాకింగ్, ఆ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తా, చెక్అవుట్ చేయండి. ఆ షార్ట్ని ట్యాగ్ చేస్తాను. ఎంత బాగుందంటే ప్యాకింగ్ చాలా బాగా చేశారు, మొక్కలు కూడా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత నేను అలా సెట్ చేశాను ఆ బ్యాంబూ ప్లాంట్ని. ఇలాగే ఒక పాట్లో అయితే ఇచ్చారనమాట. రెండు కూడా బాగున్నాయి క్వాలిటీ. ఇవి రెండు వచ్చేసి అరౌండ్ 230 ఆర్ 250 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే అనమాట, వుడెన్ ట్రే. బాగుంది కదా, క్యూట్గా కిచెన్లో కార్నర్కి ఉపయోగపడుతుంది. ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, లుక్ బాగుంటుందని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి 230 ఆర్ సంథింగ్ పడింది కాస్ట్, అంత కరెక్ట్గా గుర్తులేదు. బాగుంది ఇదైతే క్వాలిటీ, కాకపోతే ఎక్కువ తడపకూడదు, వుడ్ కదా, జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్స్, ఇవైతే క్వాలిటీ అస్సలు బాగాలేవు, కానీ 160 రూపీస్కే 5 అయితే వచ్చినాయి అనమాట. పర్వాలేదు, ఆ కాస్ట్లో అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే సైజ్ చిన్నగా అయిపోయినాయి. సో ఎక్కడికన్నా మనము ట్రావెల్ చేసేటప్పుడు రెగ్యులర్గా వాటర్ పోయాం కాబట్టి అలాంటప్పుడు అయితే త్వరగా చచ్చిపోతాయి కదా మొక్కలు. అందుకే కొద్దిగా పెద్ద పాట్స్ అయితే ఎక్కువ రోజులు వాటర్ లేకపోయినా మొక్కలు బాగుంటాయి. సో అందుకే అదే ఉద్దేశంతో నేనైతే అవి రిటర్న్ ఇచ్చేసాను. పర్వాలేదు, చిన్న పాట్స్ అయినా అనుకున్న వాళ్ళకైతే పర్లేదు, తీసుకోండి, క్వాలిటీ ఓకేగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ డిస్పెన్సరు. ఇదైతే నేను చాలామంది దగ్గర చూసాను అనమాట. చాలా యూస్ఫుల్గా అనిపించింది ప్రోడక్ట్ నాకైతే. ప్రతిసారి లిక్విడ్ని మిక్స్ చేసుకోవాలంటే కష్టం కదా, ఇలాగా ఇందులో అయితే రెడీ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు ఈజీగా డిషెస్ అనేవి వాష్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి అరౌండ్ 88 రూపీస్ ఏమో పడింది. పర్వాలేదు, బాగుంది క్వాలిటీ అంతా కూడా. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి మీకు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ స్టాండ్ తీసుకున్నాను. క్రాకరీ యూనిట్లో సెట్ చేద్దాము, టిఫిన్ ప్లేట్స్, స్నాక్ ప్లేట్స్ పెట్టచ్చు, నీట్గా ఉంటుంది కదా లుక్ అని అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి అరౌండ్ 160 పడింది. బయట అయితే 250 అలా చెప్తున్నారు ఆఫ్లైన్లో. సో ఇంకా నేను ఆన్లైన్లో తీసేసుకున్నా. అది కూడా క్వాలిటీ బాగుంది. అండ్ ర్యాక్స్ వచ్చేసి 9 వచ్చినట్టున్నాయి దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రొటేటింగ్ ట్రే, ఇదైతే నేను ఆయిల్ బాటిల్స్ పెట్టుకుందాము అనేసి ఆర్డర్ పెట్టా. ఇది అండ్ వుడెన్ ట్రే కూడా, రెండు ఏది బాగుంటుంది పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు రెండు నచ్చాయి. సో అందుకే ఇందులో అయితే ఇంకా పొడులు ఉంటాయిగా, కాకరకాయ పొడి, కరివేపాకు పొడి, అలాంటివన్నీ పెట్టేసుకున్నాను. సో దట్ ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి యాక్సెసిబుల్గా ఉంటుంది అనేసి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా క్యూట్గా అనిపించింది. సో ఇంకా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. అన్నీ ఉంచుకున్నాను, కానీ ఈ పాట్స్ మాత్రం రిటర్న్ ఇచ్చేసాను. అలానే ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను, అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్, వాటి రివ్యూ మళ్ళీ షేర్ చేసుకుంటా. సో ఇదైతే ఓవరాల్గా ఈ వీడియోకి ఇంతే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.